రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులట, ఫార్మర్ యూనిక్ ఐడి కార్డ్స్ ఇస్తారట రైతులందరికీ. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న స్కీమ్. ఇది రాష్ట్రంలో నేటి నుంచి నమోదు. కేంద్ర పథకాలకు ఇకపైన ఇదే ప్రామాణికం. అంటే ప్రతి రైతుకు ఒక ఐడి కార్డు ఇస్తారు. సో మీకు కేంద్రం నుంచి వచ్చే ఏవైతే ఉంటాయో స్కీమ్స్, ఏవైతే ఉంటాయో ఆన్గోయింగ్ స్కీమ్స్ కానీ భవిష్యత్తులో పెట్టే స్కీమ్స్ కానీ వాటన్నింటికీ ఈ ఐడి కార్డు చూపించాలంట. సో రైతులందరూ ఈ ఐడి కార్డ్ కోసం నమోదు చేసుకోవాలా. ఈ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నమోదట. కేంద్ర పథకాలకు ఇకపైన ఇదే ప్రామాణికం. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్రం చేపట్టిన రైతుల నమోదు ప్రాజెక్ట్ సోమవారం తెలంగాణలో ప్రారంభం కాబోతున్నది. కూర్చో, ఇక్కడ కూర్చో. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవా కేంద్రాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోంది. సరైన గణాంకాలు, ధృవీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్ర సమాచారం అందట్లే. వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే కోసం ఇప్పటికే ఈ వ్యవసాయ మండలాధికారులు ఉంటారు కదా, ఎంఏఓలు అండ్ ఏఈఓలకి ట్రైనింగ్ కూడా ఇచ్చిందట. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూ యాజమాన్య పట్టాదారు పాస్బుక్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్తో ఎంఏఓ లేదా ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధృవీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్లో తదుపరి విడత నిధుల విడుదలకు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో పథకాలకు మాత్రం దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఇచ్చే రైతు భరోసా కానీ లేకపోతే ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఏ స్కీమ్కి ఆ కార్డుకి సంబంధం లేదు. ఇది ఓన్లీ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఇచ్చే కార్డు. రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు రాష్ట్రంలో చట్టబద్ధ భూ యాజమాన్య హక్కు కల్పించిందని, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రైతు అంటే ఎవరు? వ్యవసాయం చేసేవాళ్ళు, పంట పండించేవాడు రైతు. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? భూములు ఉన్న రైతుల గురించే ఈ లెక్క అంతా. మరి భూములు లేని కౌలు రైతుల సంగతి ఏంది? అసలు ఈ గవర్నమెంట్స్ పార్లమెంట్లో రాష్ట్రాల్లో చేయబడ్డ కౌలు రైతుల చట్టాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఎకరం భూమి లేని రైతులు కొంతమంది, గుంట భూమి లేని రైతులు కొంతమంది, ఎకరం 2 ఎకరాలు ఉండి ఇంకొక 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పనిచేసే వాళ్ళు కొంతమంది. చాలామంది ఇప్పుడు మన తెలంగాణలో టోటల్ 100% ల్యాండ్ మనం సాగు చేస్తుంటే అందులో 36% ఆఫ్ ల్యాండ్ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అంటే ఆయన ఎవరో ఎన్ఆర్ఐయో లేకపోతే సినిమా అయినో పొలిటీషియనో లేకపోతే వేరే ఉద్యోగం చేసో భూమి ఉంటే ఆ భూమిని వేరే వాళ్ళకి కౌలుకి ఇస్తున్నారు అనమాట. అట్లాంటి వాళ్ళే, ఆ భూమి లేని వాళ్ళే దాదాపు 35-36% ఉన్నారు. ఈ కార్డు ఎవరికి ఇస్తారు? మీరు ఫస్ట్ భూమి ఉన్న రైతుల కంటే ముందు ఆలోచించాల్సింది భూమి లేని నిరుపేదలు, కూలీల గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఇవ్వాలి అసలైన కార్డు. మరి అసలు దాని గురించి పట్టించుకున్నోడే లేడే. గవర్నమెంట్ అయితే ఏకంగా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కౌలు రైతులకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు కూడా దాని మీద ఏం యాక్షన్ ప్లాన్ ఏం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ దేశానికి అన్నం పెడుతున్నదే కౌలు రైతు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం డేటా తీయండి, దేశంలో స్టాటిస్టిక్స్ తీయండి. రైతు, కౌలు రైతు, భూమి ఉన్న రైతే సాగు చేస్తున్న పంటని వాళ్ళు కూడా సాగు చేస్తున్నారు ఎంతో కొంతమంది, కాదనట్లేదు. కానీ చాలామంది భూములు కొనుగోలు చేసి, డబ్బులు ఉండి భూములు కొనుగోలు చేసి వేరే వాళ్ళకి కౌలుకి ఇస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇది వాళ్ళ కార్డు. ఇది
ఇది కొంతమంది రైతులకు న్యాయం జరగవచ్చు, బాగానే ఉన్నది. కానీ మీరు అదే సమయంలో చేయాల్సింది ఏంది? కౌలు రైతులను గుర్తించడంతో పాటు పంటకు మద్దతు ధర ఏది అన్నది బేసిక్ క్వశ్చన్. సరైన మద్దతు ధర వస్తున్నదా? కనీసం మార్కెట్కు తీసుకొచ్చిన రైతు ఆ పంట అసలు ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఆ వరదలో కొట్టుకపోతుందో అని భయపడి ఎవడో ఒక దళారికి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నది కదా. ఇప్పుడున్న మినిమం సపోర్ట్ ప్రైజ్ని కూడా రైతులు దాన్ని అందుకోలేకపోతున్నారు.